రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందనగిరి గోపాల్, ముస్తాబాద్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి సురేంద్రరావు, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ ఈ సహజ వనరులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న సందర్భాలలో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ సమితి యొక్క కార్యకలాపాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ద్వారా పిలుపునిస్తున్నామని అన్నారు. పరిరక్షణ సంబంధించిన విషయంలో మరి వాళ్ళందరూ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి భవిష్యత్తులో దీని మీద ఖచ్చితంగా పాలక వర్గాల దృష్టి పెట్టి మరి సహజ వనరుల పరిరక్షణ బాధ్యతలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని మేము వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపయోగించినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్నం ముచ్చబెత్తాను. నో సాయిల్ నో లైఫ్ అనేది అంటే భూమి లేదు, జీవం లేదు. ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1973లో స్టార్ట్ అయింది. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఇప్పటికి 51 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఇంకా జనాలు కోరిపోతుంది దాని గురించి మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఈ సంవత్సరం 2024 ఏమైందంటే దీ సాయిల్ అంటే ఏదైతే మనం చెట్టు కొడుతున్నామో సాయిల్ని మళ్ళీ అంటే జీవనాన్ని మళ్ళీ పెంచాలంటే మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలనే కాన్సెప్ట్ ఉంటుంది. దాంతోపాటు డ్రాట్ ఏదైతే మనం అందరం మాట్లాడుకున్నాం మొన్న నో మోర్ బెంగళూరు సిటీ అని. బెంగళూరులో పట్టణాలు ఎలా అవుతుందంటే మొత్తం వాటర్ దొరకట్లేదు, స్నానం చేద్దామంటే వాటర్ దొరకట్లేదు. దానికి కారణం అంటే మనమే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ కబ్జాలు వచ్చినా ఎక్కడ చెరువు కబ్జా చేసినా దాని ఇంకా రాజకీయ నాయకులు నేనేమంటారు అంటే ఎన్విరాన్మెంట్ అనేది అందరికీ అవసరం లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే సహజంగా ఉన్నాయో ఇసుక కావచ్చు, ల్యాండ్ కావచ్చు, చెరువులు కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత దాన్ని కాపాడుకునే మనం ఒక టీమ్గా ఏర్పడి దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు కానీ, కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజుల్లో తప్పకుండా మేల్కోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ పరిరక్షణ సమితి ద్వారా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సహజ వనరులు అంటే గాలి, నీరు, అదేవిధంగా ఇసుక, పుట్టలు, అడవులు ఇవన్నింటినీ కూడా ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు పరిరక్షణలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న సందర్భంలో మేము తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమితి యొక్క కార్యకలాపాలను విస్తృత పరచడంలో భాగస్వామ్యం ప్రజలందరూ కూడా అనేది అవసరం. కొండలను కూడా మన అందరం మైనింగ్ పేరుతో తీసేస్తున్నాం. అక్కడ కూడా పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతింటుంది. మరి ఇవన్నీ కూడా జనాలలో కూడా మరి ఈరోజు మనం ఇంత వేడికి కూడా గురి అవుతున్నామంటే కారణం ఈ ప్రకృతిలో చెట్లు అనేటువంటివి తగ్గిపోయింది, నీళ్ళు కూడా తగ్గిపోయినాయి. అంటే పదన తగ్గిపోయి నీడ చెట్లు తగ్గిపోయినప్పుడు వేడి పెరిగింది. ఈ వేడిని కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రజెంట్ ఇవాళ మనం అదే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. మళ్ళీ మన అందరం కూడా కొంత ఏ విధంగా మనం మంచి చేసినప్పుడు, ఈ సమాజానికి మంచి చేసినప్పుడు ఈ ప్రకృతిని కాపాడుతాం. చెట్లు పెంచాలి, మరి సిమెంట్లను కూడా తగ్గించాలి. నాకు తెలిసి ఏంటంటే ఈ కాంక్రీట్ యుగంతో కూడా హీట్ పెరుగుతుంది. ఇది కూడా ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది నిపుణులు కూడా సూచించాలి. రాబోయే తరాలకు కూడా ఈ ఉన్నటువంటి సహజ సంపదల్ని కాపాడినప్పుడే రేపు భవిష్యత్తు ఇంకో 50 ఏళ్ళు బతకగలుగుతాం. లేకపోతే త్వరితగతుల్ని మనం అందరం కూడా కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా దేవగారి నాయకత్వంలో, మిత్రులందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రత్యేకంగా కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజంలో రావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక ఆలోచన కూడా. అంటే సహజ వనరులను ఏ విధంగా అయితే కాపాడాలని అనుకుంటున్నామో ప్రతి మనిషికి కూడా రావాలి. ఎవరికి వారు, ఎవరింట్లో వారు, ఎవరి పొలాలలో వాళ్ళు, ఎవరి ప్రకృతిలో వారు, ఎవరి ఊరిలో వాళ్ళు మనం కాపాడుకోవాలి తప్పకుండా. అప్పుడే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది. మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని
ఒక కాలుష్యరహితమైనటువంటి సహజ వనరులు ఉండేటువంటి ప్రకృతిని ఇచ్చినప్పుడే ఈ ప్రకృతిలో పక్షులు, జంతువులు, జీవజాలాలు అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నిట్లను కూడా సహజత్వాన్ని సహజత్వంగానే ఉంచాలి. దాన్ని మనం కలుషితం చేయొద్దనేటువంటి ఒక ఆలోచనతో ముందుకొచ్చి అంటే నవతరం నిర్మాణం, ఈ నవతరానికి రేపటి ప్రపంచానికి ఒక మంచి చేయాలనేటువంటి సంకల్పం. ఇలా ప్రపంచ దినోత్సవాన్ని కూడా ప్రపంచ దేశాలు కూడా కలిపి చేసుకునేటువంటి సందర్భంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి దేవన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి, రేపటి భవిష్యత్ తరాల్లో కూడా ఆచరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ